ప్రస్తుతం నేను రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ లైన్ దగ్గర ఉన్నాను. ఆ తాజ్ బంజారాని ఆనుకొనే ఈ గుండ్ల చెరువు కానీ లేకపోతే అంతిగాని కుంట అని చెప్పేసి కూడా ఈ చెరువును పిలుస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ చెరువు ఏదైతే కబ్జా జరిగిందని చెప్పేసి నిన్న ఖైరతాబాద్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలు ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రాకి కూడా కంప్లైంట్ చేశారు. నిన్న హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా వచ్చి ఈ చెరువుకు సంబంధించి అయితే ఇక్కడ మొత్తం పరిశీలించి దాదాపు చెరువుకు సంబంధించి ఎంతవరకు కబ్జా అయిందనేది కూడా ఒక అంచనా వేస్తాము. తర్వాత ఇక్కడ బస్తీ పెద్దలతో కానీ లేకపోతే ఈ తాజ్ బంజారా ఏదైతే చాలా వరకు ఎంక్రోచ్మెంట్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో తాజ్ బంజారా అక్కడి నుంచి యాక్చువల్గా తాజ్ బంజారా ఒప్పందం ఈ చెరువుని ఈ లేక్ని క్లీన్గా ఉంచడం మెయింటైన్ చేయడం అని చెప్పేసి తాజ్ బంజారా ఉంది. బట్ ఆ తాజ్ బంజారా మెయింటైన్ చేయలేదు. చూసినాగా దాదాపు ఎక్కడికక్కడ గుర్రపు డెక్క కానీ అక్కడ చూస్తుంటే దాదాపు మొత్తం ప్లాస్టిక్స్. ఎందుకంటే ఈ తాజ్ సంబంధించి ఈ ఈ బంజారా హిల్స్ సంబంధించి చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ మొత్తం ఇక్కడంతా కమర్షియల్సే ఎక్కువ అయితే కనబడుతున్నాయి. చుట్టుపక్కల కమర్షియల్ అపార్ట్మెంట్లకు సంబంధించిన సివరేజ్ అంతా దీంట్లో కలుపుతున్నారు. సో ఈ నది ఒకప్పుడు చాలా తాగునీటికి సంబంధించిన నది ఉండే. దీంట్లో దాదాపు 100 ఏళ్లకు పైగా దీనికి చరిత్ర ఉంది. దీన్ని ఆనుకునే ఒక కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఇప్పుడు ఏదైతే తాజ్ బంజారాకు సంబంధించి కాంపౌండ్ లోపల ఉంది. కనీసం తాజ్ బంజారా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నష్టాలతో మూతపడిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్థానికులు ఎవరిని కూడా టెంపుల్లో కూడా రానివ్వట్లేదని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి మొత్తం అసలు కబ్జా ఎంతైంది, ఎంత చెరువు, దీనికి సంబంధించి అసలు ఎన్ని ఎకరాలు ఉన్నది. దాదాపు నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ చెరువుకు సంబంధించి దాదాపు 10 ఎకరాల వరకు కూడా చుట్టుపక్కలంతా అటు తాజ్ బంజారాతో పాటు అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక శ్మశానం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కబ్జా అయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో నగరంలో హైడ్రా అయితే చెరువులను ఎట్లా చేపట్టిందో టేక్ ఓవర్ చేసి చెరువులకు సంబంధించి అభివృద్ధి చేశారు. సో ఇదే విధంగా ఈ చెరువును కూడా అభివృద్ధి చేయాలి. ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కానీ లేకపోతే చుట్టుపక్కల హైరేజ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఈ బంజారా హిల్స్లో పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అంతా వాళ్ళ డ్రైనేజ్ కానీ వాళ్ళ సివరేజ్ అంతా దీంట్లో కలుపుతున్నారు. అసలు దీనికి వాళ్ళ డ్రైనేజీకి సంబంధించి వేరే లైన్లున్నా కానీ కావాలని దీంట్లో కలుపుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసుకున్న పరిస్థితి. ఒకప్పుడు ఇది మంచినీటి సరస్సు, దీంట్లో మేము చిన్నప్పుడు ఈత కొట్టేవాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ బస్తీవాసులు చెప్తున్నారు. సో నిన్న ఏదైతే హైడ్రా ఈ చెరువుకు సంబంధించి రంగంలోకి దూకిందో ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి గజం దాదాపు 3 లక్షల పైబాగే 3 లక్షల పైనే ఉంటుంది. సో ఇంత కాస్ట్లీ ల్యాండ్ చాలా వరకు కబ్జా అయిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్పడంతో హైడ్రా కూడా రంగంలోకి దూకింది. ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నది కూడా ఇదైతే ఇది FTL అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. చెరువు ఇక్కడ దాకా ఉండేది. బట్ కాలక్రమేణా మొత్తం ఆక్రమించుకొని దాదాపు ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ కూడా చేశారు. గతంలో GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాకింగ్ ట్రాక్ చేశారు. దాదాపు ఇది ఒక లోపలికి వెళ్తే కిలోమీటర్న్నర మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంది. సో అది కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు. అట్ ద సేమ్ టైం చెరువు కూడా మెయింటెనెన్స్ లేదు. సో ఇప్పటికైనా GHMC కానీ హైడ్రా అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళ అభ్యంతరం ఏంటంటే ఈ చెరువును ఆనుకొని అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంది. దాదాపు ఆ టెంపుల్ కూడా 100 ఏళ్లకు పైగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడు తాజ్ బంజారా మూసి ఉందో 2.5 సంవత్సరాల నుంచి లాస్లో ఉందని చెప్పేసి మూసి ఉందని చెప్తున్నారు. సో వాళ్ళని కనీసం గుళ్ళోకి కూడా రానివ్వట్లేదని చెప్పేసి ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ వర్షన్ ఏంటో కూడా అసలు చెరువు ఎట్లా ఉండేది, ఎట్లా ఎంతవరకు కబ్జా అయిందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను తాజ్ బంజారా హోటల్ లోపలికి వచ్చాను. చూస్తున్నా కదా ఈ చెరువు దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఇక్కడ వచ్చి జామ్ అవుతుంది. సో దాదాపు ఈ చెరువు నుంచి ఇక్కడ నుంచి ఇదైతే ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ కూడా ఇది ఒక తూమ్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ తూమ్ మీదనే పెద్ద ఎత్తున తాజ్ బంజారాకు సంబంధించిన వీళ్ళంతా ఈ రోడ్ అంతా ఎంక్రోచ్మెంట్ అయ్యి డెవలప్మెంట్లో భాగంగా ఇదంతా తీసుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు చెప్పిన వర్షన్ ఏంటంటే అసలు ఈ రోడ్డు వాళ్ళకు ఇటు నుంచి లేదు, రోడ్డు వాళ్ళకు ఇక్కడ నుంచి రోడ్డు లేదు. బట్ ఇక్కడ మేమేదో దాదాపు ఈ తాజ్ బంజారా కంటే 100 ఏళ్ల ముందు నుంచి ఇక్కడ టెంపుల్ ఉంది. దాన్ని టెంపుల్ డెవలప్ చేసుకుందామంటే కూడా మాకు టెంపుల్ డెవలప్ చేసుకోనికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఈ తూముకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆక్రమించి కడుతున్నారు. ఇప్పుడు అటు చూస్తుంటే కూడా మొత్తం తాజ్ బంజారాకు సంబంధించి ఈ గోడ అయితే ఉందో ఇదంతా బఫర్లోనే FTLలో ఉందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. నిన్నైతే హైడ్రా కమిషనర్ కూడా వచ్చి చూశారు. సో ఇదంతా లెక్కలు తీసిన తర్వాత మనొక దానికి సంబంధించి బస్తీ పెద్దలు కానీ లేకపోతే ఈ
తాజ్ హోటల్కి సంబంధించిన వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నా కదా. చెరువుకు సంబంధించి ఒకప్పుడు దాంట్లో బోటింగ్ కూడా ఉండేది. ఈ తాజ్ బంజారాకు వచ్చినప్పుడు ఇది సిటీలో ఫస్ట్ 5 స్టార్ హోటల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ తాజ్ బంజారాకు సంబంధించి అప్పట్లో ఈ మెయింటెనెన్స్ కూడా తాజ్ బంజారానే మెయింటైన్ చేసేది. దీంట్లో బోటింగ్ కూడా ఎవరైతే తాజ్ బంజారాలో స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే విదేశీయులు కానీ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఈ బోటింగ్ కూడా చేసేవాళ్ళు. ఒకప్పుడు చాలా చాలా సుందరంగా ఉండే ఈ చెరువు రోజు రోజుకి ఇట్లా దీన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చాలా వరకు సివరేజ్ వాటర్ కానీ చుట్టుపక్కల వాటర్ అన్నీ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లో కలిసి ఇక్కడ నుంచి ముందుకెళ్తున్న పరిస్థితి. సో స్థానికులు కూడా ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఆక్రమించి తాజ్ బంజారాకు సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున ఆక్రమించినారు. గోడ కూడా చూస్తుంటే అది కూడా బఫర్లోనే ఉంది, ఎఫ్టీలో ఉందని చెప్పేసి నిన్న హైడ్రా కూడా స్థానికులు అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో మనం గుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు గుడికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు రోడ్డు తీయొద్దు, వాళ్ళకి వేరే రకమైన అంటే వేరే సైడ్ రోడ్డు ఉంది. బట్ వీళ్ళు డెవలప్మెంట్ పేరుతో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని అయితే మొత్తం ఆక్రమించేసిన పరిస్థితి. సో ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా పెట్టారు. మేము ఎప్పుడు ఏది చేసినా అంటే టెంపుల్ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏంటంటే ఈ రోడ్డు మీదనే ఈ టెంపుల్ కూడా ఉంది. ఈ రోడ్డు మీదనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి మేము ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా చెయ్యనివ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఈ నాలా మీదనే కూడా వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కూడా కట్టారు. మొత్తం నాలాలన్నీ క్లోజ్ చేసి నాలాల మీదనే వీళ్ళు ఈ అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారు. ఈ పక్కన అపార్ట్మెంట్ ఆ పక్కన అపార్ట్మెంట్ పెద్ద ఎత్తున నాలాలు మొత్తం ఎంక్రోజ్ చేసి నాలా మీదనే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ కూడా కట్టిన పరిస్థితి. సో చూస్తున్నా అక్కడ సీసీ కెమెరా ఉంది. చెట్టుకు సంబంధించి టెంపుల్కి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా టెంపుల్కి ఎవరైనా వచ్చినా వెళ్ళినా కూడా మొత్తం సీసీ కెమెరాలో చూసుకునే విధంగా కూడా వాళ్ళు సీసీ కెమెరా కూడా ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే పిక్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. దాదాపు ఈ 100 ఏళ్ల కాలం నాటి టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ చెరువులో ఒకప్పుడు ఇక్కడ బట్టలు కూడా ఉతుకునే వాళ్ళు, చాకలి వాళ్ళని చెప్పేసి కూడా మేము ఈత కొట్టే వాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు పెద్ద మనుషులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది టెంపుల్. ఈ టెంపుల్కి రానివ్వట్లేదని ఇప్పుడు వీళ్ళ అబ్జెక్షన్. ఎందుకంటే తాజ్ బంజారా కంటే ముందే ఈ టెంపుల్ ఉందని చెప్పేసి కూడా చెప్తారు. ఈ టెంపుల్ని ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేసుకొనివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మాకు ఎండోమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయి, మీరు టెంపుల్ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్లో కూడా ఇచ్చారు. బట్ వీళ్ళు కోర్టుకి వెళ్ళి కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో టెంపుల్ డెవలప్మెంట్ కూడా మమ్మల్ని చేసుకోనివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో బస్తీవాసులు ఉన్నారు, టెంపుల్కి సంబంధించి కమిటీ ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి టెంపుల్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు ఏంటి? సార్ నా పేరు వెంకటేశం, నేను ప్రేమ్నగర్ నివాసిని. వీళ్ళు అబ్జెక్షన్ చేయడం ఏంటంటే మాది ఇది ఎప్పుడో పాత చెరువు. ఇది మేము ఈ కట్టమైసమ్మ గుడి 100 years అబోవ్ ఉంది. ఇంచుమించు మా ఏజ్ 75 సంవత్సరాలకు వచ్చేసింది. 100 years ముందు నుంచి దీనిపైన జూబ్లీస్లో పెద్దమ్మ గుడి ఉంది. దానికన్నా ముందు నుంచి ఉన్న ఈ గుడి, దీనికి మేము అప్పటి నుంచి మా పెద్దలు మాకన్నా పెద్ద వాళ్ళు ఈ గుడికి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన నుంచి ఎలా ఉన్న గుడి అలానే ఉంది. మేము ఎప్పుడైనా వచ్చి గుడి కట్టుకుందామని చేస్తే ఇంతకుముందు వెల్కమ్ గ్రూప్ తాజ్ వాళ్ళు ఉండే, తర్వాత తాజ్ బంజారా అయింది. మేము ఏం పని చేసినా ఇక్కడ మాత్రం ఏం పని చేసుకోవద్దు, మీరు ఉంటే పూజలు చేసుకొని వెళ్ళిపోయి కానీ చేసుకోవద్దు. ఎందుకు అంటే మీరు టెంపుల్ కట్టేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి టెంపుల్ కట్టలేకుంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్ మేము ఈ పిల్లర్స్ కూడా వేసాము. ఎక్స్ కౌన్సిలర్ రామరెడ్డి ఉండేప్పుడు ఉన్నప్పుడు వేస్తే కూడా ఆ పిల్లర్స్ కూడా మాకు ఆపేసి మమ్మల్ని చెట్లు కొడుతుంటే పోలీస్ స్టేషన్లు పట్టించినారు. ఆ రోజుల్లో మా కమిటీ వాళ్ళందరినీ పట్టిస్తే అప్పుడు కూడా అప్పటి నుంచి మేము ఏ వస్తువు గేట్ కార్డు తీసుకొచ్చినా ఇద్దరు లోపల రానిచ్చేవాడు. ఫస్ట్ వెల్కమ్ గ్రూప్ ఉండే, వెల్కమ్ గ్రూప్ తాజ్ బంజారా ఇద్దరు అదే పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా రియాలిటీ అరబిందోకి చేరుకున్నది. కాబట్టి మేము మా వయసు అంతా మొత్తం ఇక్కడ అయిపోతుంది. ఈ చెరువుకుంటే ఒకప్పుడు ఎలా ఉండంటే మంచినీళ్ళు తాగడానికి కూడా పనికొచ్చే నీళ్ళు ఉండే. మేము ఇలా వచ్చి స్నానాలు చేసేవాళ్ళము, ఇలా బట్టలు ఉతుకునే వాళ్ళము. మా బస్తీ వాసులందరూ చుట్టుముట్టు ఇంకా మిగతా బస్తీ వాళ్ళు కూడా ఎక్కడ చెరువు లేకపోతే ఈ చెరువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చెరువు ఇప్పుడు 100%లో ఓన్లీ 30% చెరువు ఉంది, 70% మొత్తము కబ్జా చేసుకున్నారు. చుట్టుముట్టు ఉన్న పెద్దవాళ్ళు ఎంతోమంది పోతుంటారు. దీంట్లో ఈ చెరువు మంచినీళ్ళకు చెరువు పోయి ఇప్పుడు మురికి గుంపటిగా తయారైపోయింది. ఈ మురికి గుంపటిలో ఎంతమంది ప్రాణాలు కూడా మాకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మర్చిపోయి ఆ నీళ్ళలో దిగితే కూడా మా కాలు చేతులు పడిపోవడం, లేకుంటే ఎంటికలు ఊడిపోవడం, అలాంటి పరిస్థితి. ఇంతమంది చెరువును వీళ్ళు చేసినాడు. ఆ వెనక చుట్టుముట్టు ఇప్పుడు హోటల్ అంటే బంద్ చేస్తుంది. హోటల్ నడిచినప్పుడు కూడా ఎట్లా ఉండే, వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకునేది ఉండేది సార్. వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే ఏదో ఇంతమంది కొట్టి మెయింటెన్స్ కానీ ఆ వాసన వచ్చే మురుగునీరు మాత్రం ఎవ్వరు ఏం చేయలేకపోయారు, అట్లనే ఉంటుండే. వాళ్ళకు స్మెల్ రాకుండా అన్నట్టుగా ఏదో
ఇంత కెమికల్ చదివి చూసేవాళ్ళు, కానీ చెరువు మాత్రం ఏం మార్పు కాలేదు. దాన్ని అటుపక్క ఇటుపక్క మూసుకుంటా 30%కి వచ్చేసింది. అంతేగాని మేము టెంపుల్ కాదు, ఎంత పెద్ద ఇదే టెంపుల్ కాదు, పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది. సాయంత్రం అయితే ఇక్కడ 5 o'clock నిలబడంటే దోమలు కొట్టి అంత మంచి టెంపుల్ ఉంటే కూడా ఆ టెంపుల్ పట్టించుకోలేదు. ఒకసారి అనుకోకుండా 2 years బ్యాక్ గద్వాల విజయలక్ష్మి అండ్ కృష్ణ యాదవ్ గారు అక్కడ వచ్చి ఒక శిలాపథకం చేస్తే గేట్ దగ్గర మేము కనీసం షెడ్ అని వేసుకుంటామంటే మా డబ్బుతోనే, మా సొంత డబ్బులతోనే మా కమిటీలో కలుసుకొని డబ్బులు తీసుకొని ఓ షెడ్ వేసుకున్నాం అంతేగాని మళ్ళీ మేము ఇంకా పనిచేద్దామంటే అతను చేయనీయట్లేదు. మా ఉన్న లైఫ్ అంతా ఇళ్ళకు సాధించిపోయింది. కానీ చుట్టుముట్టు సిటీలో ఎన్నో టెంపుల్ డెవలప్ అవుతున్నాయి, కానీ ఈ కట్టమైసమ్మ టెంపుల్ హైదరాబాద్కు చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. మెయిన్ రోడ్ రోడ్ నెంబర్ 1 ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రోడ్డు పోతారు, కానీ ఇది కనబడదు. ఎందుకంటే దీన్ని మరీ సన్నగా ఉండే దీన్ని ఒకప్పుడు 1972లో కట్ట తెగిపోయి పక్క మొత్తం నీళ్ళు వచ్చి పొలుతుంటే మిలిటరీ వాళ్ళు వచ్చి సిమెంట్ బస్తాలు వేశారు. ఒకసారి ఉస్మాన్ సాగర్ తుడుగాయ అని పెద్ద పుగాలు లేపారు సిటీలో. ఆ జనమంతా ఇటే వచ్చేసారు ఈ పైకి వస్తే అప్పుడు ఇంత పెద్ద రోడ్డు లేకుండే. అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డును ఇటుపాటు ఎక్స్టెండ్ చేసుకొని ఆయన రాకపోకలు ఇలాగ సాగిస్తున్నాడు. సరే మేము దాని కూడా ఏమనుకోలేదు. మేము టెంపుల్ కట్టుకుంటాము, టెంపుల్ ఇట్లా ఉండకూడదు, మేము టెంపుల్ చేస్తామంటారు. టెంపుల్ మాత్రం మీరు ఏం టచ్ చేయకండి, ఎలా ఉన్న టెంపుల్ అలానే ఉండండి. మీరు వస్తారా, మేము ఎప్పుడు వచ్చినా ఆడ పర్మిషన్ తీసుకొని రావాలి. కానీ మేము స్వయంగా మా ధైర్యంగా మేము రావడానికి వెళ్ళలేదు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మా లైఫ్ అంతా ఉదాహరించిపోతే కూడా మాతో పాటు మాకు పెద్దోళ్ళు పోయారు కూడా చేసిపోయారు. ఆ తర్వాత మా జనరేషన్ వచ్చింది. మా జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ వస్తే కూడా ఇవ్వని వాళ్ళు పని చేయనివ్వట్లేదు. అది ఆడికి రావాలంటే వాళ్ళని అడిగి రావాలి, సెక్యూరిటీని అడిగితే కూడా వదిలేస్తాడు. కానీ మీరు ఏం చేసుకుంటారు, బోనాల పండుగ చేసుకోండి అంతే. టెంపుల్ మాత్రం టచ్ చేయకండి, టెంపుల్ దగ్గర రాకండి. టెంపుల్ చేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అది యాక్చువల్ చూస్తే ఇది టెంపుల్ ల్యాండ్. ఇది ఒక చెరువు కట్ట ఉందంటే అది గవర్నమెంట్ది. చెరువు ఉందంటే ఆ చెరువు కింద ఇంత ఎకరాలు లేకుంటే ఇంత సెంట్లో కొన్ని గుడి కిందికి ఉంటుంది. అదంతా మొత్తం పోయింది. మళ్ళీ రోడ్ నెంబర్ 1 అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే 40 ఏళ్ళ కింద ఉన్న ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు దానికి 10 ఇంతలు పెరిగిపోయింది. ఆ రోడ్ నెంబర్ గురించి చుట్టుముట్టు చూస్తే పెద్ద మహానుభావులు ఉన్నారు, పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద మినిస్టర్లు ఉన్నారు. ఈ చెరువు గురించి పట్టించుకోరు. ఎంత అవుతుందంటే మొత్తం ఇక్కడ రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 11, రోడ్ నెంబర్ 12 ముకురంజాయి రోడ్ ఉంది ఒకటి. ముకురంజాయి ఇప్పటికీ అట్లే ఉంది. అది ఇప్పుడు లేటెస్ట్గా కేబీఆర్ పార్క్ అందులోకెంచి వరద వచ్చి లాస్ట్కి వస్తారు. అక్కడ పైన ఒకటి సింగాడకుంట ఉండే, ఆ సింగాడకుంట నిండిన తర్వాత ఇది నిండుతుండే. ఇప్పుడు ఆ సింగాడకుంట మొత్తం పోయింది, మూసేసారు. అన్నీ ఇండ్లు అయిపోయినాయి మొత్తం. ఆ పైన బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా మొత్తము నీళ్ళు చేసేసి ఆఖరికి ఈ చుట్టుముట్టున్న బిల్డింగ్స్ కానీ పెద్ద బిల్డింగ్స్ కానీ అంతా డ్రైన్ లైన్ మొత్తం దీంట్లోకి వదిలేసారు. గౌరీశంకర్ నగర్, ఉదయ్ నగర్ అండ్ జయరా నగర్, అంబేద్కర్ నగర్ వీళ్ళందరిది మురికి మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇలాగే వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మేము కింద ఉన్న వాళ్ళం, పేరున్న వాళ్ళము, మా బోరింగ్లల్లో మా తాగే వాటర్లల్లో ఆ వాసన వచ్చి కొంతమంది రోగాల పాలై, కొంతమంది కాలు చేతులు పడిపోయి ఏమంటే బికాజ్ ఆఫ్ ఈ చెరువు కింద నీరంతా అటే వస్తుంది. ఇక వరద వచ్చినప్పుడు ఒకప్పుడు ఇటు పక్క మంచి తూము ఉండే, ఆ తూములకి పోయేదంటే ఈ పక్కన బిల్డింగ్ వాళ్ళు ఈ రోడ్ నెంబర్ 1లో ఎట్లా ఆక్యుపై చేశారో కట్టేసి ఆడ ఒక స్లాబ్ వేసుకొని ఆ నాలను మా ప్రేమ్నగర్లోకి ఉండేది. ఇప్పటికీ ప్రేమ్నగర్లో నాల అట్లనే ఉంది, దాని మీద రోడ్ వేసారు, మొత్తం కొలగొట్టలేదు. అక్కడ నీళ్ళు రాకుండా ఆ నీళ్ళను ఇక్కడ డైవర్ట్ చేసాను. ఇది మహేశ్వరి కాంప్లెక్స్కు. మొన్న రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాక్ కూడా మహేశ్వరి కాంప్లెక్స్లో రోడ్ వేస్తే రోడ్ మొత్తం కూలిపోయి ఒక ట్యాంకర్ మొత్తం అలా పడిపోతే వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ చేసుకొని మళ్ళీ రోడ్ వేసి వాళ్ళకి శుభ్రంగా ఎట్లా అంటే మళ్ళీ బంగారం లాగా రోడ్ తయారు చేసారు. అదే ఈ టెంపుల్ గురించి ఏమంటే గవర్నమెంట్ చేయదు. ఈ గవర్నమెంట్ కదా, ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేయదు. టెంపుల్ అంటలాగా అయిపోయాయి. మీరు చెప్పండి సార్, హైడ్రా కూడా వచ్చింది, మరి హైడ్రా ఆఫీసర్లు ఏమన్నారు, కలిసారా హైడ్రా ఆఫీసర్లు? హైడ్రా ఆఫీసర్లు కూడా కలిసినాం సార్, అందరం కలిసినాము. కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న అందరి విషయాలు తెలుసుకొని మేము మీ తొందరలోనే ఇక్కడ ఏరియాలో ఎన్ని ఉన్న లోకల్ పీపుల్ని కూడా పిలిపించుకొని, ఒక ఇష్యూ కాదు అన్ని ఇష్యూలు ఉన్నాయి కదా, అన్ని ఇష్యూల మీద కూడా మేము ఒకసారి మీతో మీటింగ్ పెట్టుకుంటాము, అప్పుడు దీన్ని ఫైనల్ చేద్దాం అన్నట్టు హైడ్రా ఆఫీసర్ మాట్లాడారు రంగనాథ్ గారు. అది ఒకసారి హైడ్రా ఆఫీసర్ చెప్పాడు. నేను 45 ఏళ్ళ కింద చూస్తున్నాను, నేను మంచి నీళ్ళు ఇది నిన్న ఆయన ప్రజెంట్ కానీ ముంగడ నిల్చుంటే నేను 45 ఏళ్ళ క్రితం నుంచి చూస్తున్న చెరువు మంచిగా నీళ్ళు నీట్గా ఉండే, మంచిగా స్నానాలు చేసేవారు. ఇప్పుడు వచ్చి నేను చూస్తే మరీ ఇంత మురికిగా తయారైపోయింది, స్మెల్ వస్తుంది. హైడ్రా ఆఫీసర్ కమిషనర్ కూడా దీన్ని సర్టిఫై చేసి చెప్పారండి. ఆయన ఒకప్పుడు ఇక్కడ వాకింగ్ వచ్చేవాడంట, వచ్చినప్పుడు ఎంతో నీట్గా ఉండేది. మేమందరం కూడా సార్ ఆ చెర్ల పోయి స్నానాలు చేసి ఆ మధ్యలో ఒక గుండు ఉంది, అంతవరకు పోయేవాళ్ళం. మా బస్తీ వాళ్ళందరూ, మా బస్తీలు కాదు వేరే బస్తీలు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసుకునేవాళ్ళు. బట్టలు ఉతుకోవడానికి మంచి నీరు అనమాట. అలాంటి నీరుని ఈ విధంగా తయారు చేసి ఒక్క క్షణం కాదు 5 నిమిషాలు కూడా మేము ఉండలేము.
ఒక వినాయక చవితి అయితే అప్పుడు వినాయక నిమజ్జనం ఇంజన్లో చేసేవాళ్ళము చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడు 72 నుంచి ఎప్పుడు ఇంజన్లో నిమజ్జనం చేసేవాళ్ళం. మధ్యలో గుండె ఆ గుండె దగ్గరికి వెళ్ళేసి నిమజ్జనం చేసేవాళ్ళం మేమే సార్. కంపల్సరీ నిమజ్జనం చేసేవాళ్ళం. అందరూ డైలీ స్నానం చేసేవాళ్ళం. ఈవినింగ్ 7 o'clock ఈ సోదరుడు నేను ఇద్దరం కలిసి రౌండ్ కొట్టేవాళ్ళం. 3 రౌండ్లు 2 రౌండ్లు కొట్టేసి దేవుని దగ్గర దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం సార్ ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే మాకు అసలు నీరు పట్టుకుందామంటే డైలీ సాయంత్రం పూట దోమలు మా పిల్లలు భరించుకోలేకపోతున్నారు సార్. అది సార్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ గుడి చూస్తున్నారు కదా, ఈ గుడి లోపల పోయి మనం పూజలు చేసుకోవాలి. ఇప్పుడు బోనాలు అప్పుడు ఏంటంటే అందరూ బోనం తీసుకొని వస్తారు, ఆ బోనం తీసుకొని లోపల పోవాలి. కానీ మీరు చూడండి, ఒక మనిషి కూడా లోపల పోయే వీరు లేకుండా అది చిన్నగా అయిపోయింది. మా ఉద్దేశం ఏంటంటే ఇది కొంచెం 7 feet చేసి అందరూ లోపల పోయి పూజలు చేసుకునే ఉద్దేశంతో, అంటే ఆ సౌకర్యం మేము కల్పించాలని మా ఉద్దేశంతో మేము ఎండోమెంట్స్ పోయాము. ఈ ప్లాన్ వాళ్ళతో పర్మిషన్ వాళ్ళు కూడా హ్యాపీగా ఈ చూడండి, ఇది మా ప్లేస్, ఇది మా ప్లేస్ ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చినది, ఎండోమెంట్స్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉండండి. ఇది తర్వాత మాకు పర్మిషన్ కూడా ఇచ్చారండి, ఏంది మీరు కట్టుకోమని. ఇది రిజిస్ట్రేషన్, అది ఇది పర్మిషను. వాళ్ళు వచ్చి చూసి ఇన్స్పెక్షన్ చేసి, అవును మీకు చాలా ఇన్కన్వీనియంట్ ఉంది, అందరికీ చాలా ఇంకా ఇన్కన్వీనియంట్ ఉంది కాబట్టి మేము ఈ విధంగా మీరు కట్టాలని మాకు ఈ ప్లాన్ వాళ్ళే ఇచ్చారండి. గర్భగుడి ఇది వాళ్ళు ఇప్పుడు మరి కొత్తగా వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? అంటే అరవిందో రియాలిటీ వాళ్ళని చెప్పేశారు, వాళ్ళు ఏమైనా పిలిచారా? వాళ్ళు మాట్లాడారా? ఇప్పుడు తాజ్ గ్రూప్ అతను జీవీకే కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మెయింటైన్ చేశారు. ఆ రోజుల్లో కూడా మేము రిక్వెస్ట్ చేసాము ఎన్నోసార్లు. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా పెద్దవారు కావున అందుబాటులో లేరు. ఇక్కడ ఉండే అధికారుల ద్వారా మేము ఎన్నోసార్లు కలుద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏవి ఇవ్వలేదు. మేము కలుద్దామని ఎన్నిసార్లు వచ్చినా సార్ లేరు అని చెప్పారు. అయితే చివరిగా వాళ్ళు హోటలు ఇప్పుడు అరవిందో ఫార్మసీ వాళ్ళకు తీసుకున్నారని మాకు పేపర్ ద్వారా తెలిసింది. రియాలిటీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు పెద్ద బోర్డు కూడా పెట్టారు. వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు ఇక్కడ ఉండే సిబ్బంది మాకు సహకరించడం లేదు. వాళ్ళు కూడా ఒక అరవిందో ఫార్మసీ ఆ దేవాలయాలకు వాళ్ళు హిందూసే అని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఈ 100 సంవత్సరాల చరిత్ర గల గుడి కావున వాళ్ళు ఒక దైవ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది అనేది. మీరు టెంపుల్ డెవలప్ చేయాలంటున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ గేట్ కాన్సెల్ చూస్తే హోటల్కి వచ్చే ఎంట్రీ ఇక్కడనే ఉంది. టెంపుల్ మీరు ముందు జరుపుకుంటారా ఎట్లా? మరి వాళ్ళు ఇంకా ప్రధాన అభ్యంతరం ఏంటి అసలు? టెంపుల్ డెవలప్ చేస్తే వాళ్ళకి వచ్చే, అంటే ఇక్కడ మీరు టెంపుల్ డెవలప్ చేస్తే చాలా మంది ఇక్కడ భక్తులు వస్తారు, వాళ్ళకి ఎంట్రన్స్ నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపుతారా లేకపోతే ఎట్లా? మాకు వాళ్ళను ఇబ్బంది పెట్టే ఉద్దేశమే మాకు లేదు. ఇది చాలా పెద్ద రోడ్డు, చాలా అసలు టెంపుల్కు సంబంధించిన స్థలం దానికి సపరేటే ఉన్నది. మేము ఆ విషయం కూడా చెప్పినాము. మినిమం ఒక మనిషి లోపలికి పోయి పూజ చేసుకునేది కూడా ఫెసిలిటీ లేదు. కావున మేము మీకు అనుకూలంగానే మీ సమక్షంలోనే మేము ఖాళీ పూజలు చేసుకునే విధంగా ఇక్కడ, ఎందుకంటే బోనాలు అనేది మన తెలంగాణలో మీకు అందరికీ ప్రాముఖ్యత తెలుసు. దాని ప్రాముఖ్యత గురించే మేము రావాలని, మా బస్సులో లేడీస్ వాళ్ళందరూ కూడా మీరు ఉండి కూడా వేస్ట్ అని మమ్మల్ని తిట్టి మమ్మల్ని హేళన చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము ఎన్ని కార్యాలయాలకు తిరిగి కలెక్టర్ల గారికి మండల ఆఫీసులలో ఇక్కడ అన్నింటిలో ఇచ్చినాక వాళ్ళు కోర్టు స్టే ద్వారా దాని ద్వారా మాకు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మా ఇదంతా కూడా దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే ప్రాంతం ఇది. మేము ఎన్ని అన్నా కానీ పోలీసులను పెట్టి వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేసి ఇక్కడ విధులు మాకు కట్టుకోకుండా చేస్తారు. మేము వాళ్ళకి ఇబ్బంది చేసే పరిస్థితే లేదు. మా వల్ల వాళ్ళకి చిన్న విషయం కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకంటే మేము లోపలికి రావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. గేట్ ఉండడం వల్ల రాలేకపోతారు చాలామంది. దానివల్ల ఇది ఎందుకంటే చాలా ప్రాముఖ్యత, ఇక్కడ మొక్కిన వాళ్ళకు కూడా ఎన్నో మంచి పనులు అవుతాయని కూడా వీళ్ళు చాలా మంది వస్తారు. ఎవరు లేకపోయినా అందులో ఉండి నెలకు వచ్చేసరికి 5,000-6,000 రూపాయలు ఇక్కడ ఉండి వస్తుందంటే మీరు చూడండి, అంత తాళం పెట్టినా కానీ. ముఖ్యంగా బతుకమ్మ కూడా మనకు తెలంగాణ ప్రధానమైన పండుగ. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదే అంతిగానికుంటా గుండ్ల చెరువులనే వేస్తుండే. ఇప్పుడు మురికి అనేసి దేవుని దేశాన్ని వేయలేమనే ఉద్దేశంతో
ట్యాంక్ బండ్ దాకా పోవాల్సి వస్తుంది. అధికారులు ఇక్కడ మేయర్ కూడా మాకుండే, ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ షెడ్ వేయించారు. ఇంతకుముందు ఆయన కూడా ఎంతో ప్రయత్నం చేసింది, అది మధ్యలో విఫలమైపోయిందో మళ్ళీ ఏమైందో తెలియదు. ఈ పైప్ లైన్ ఇవన్నీ తొందరగా వేసి సివరేజ్ని కలవకుండా ఈ చెరువును అభివృద్ధి చేయాలని, ముఖ్యమైన కమర్షియల్ బీట్లు ఉన్నదాన్ని కబ్జాలను కూడా తొలగించాలని మేము రంగనాథ్ సార్ గారు వచ్చారు, మీటింగ్ పెడతారని ఎదురు చూస్తున్నాం. త్వరలోనే మేము ఖచ్చితంగా వెళ్ళి మా యొక్క ప్రాబ్లంలను వాళ్ళకి తెలియజేస్తాం సార్. ఇంకోటి మెయిన్గా ఈ దీన్ని గుడిని డెవలప్మెంట్ చేయడము, పైకి లేపడము కారణం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తాము. వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు వెహికల్స్ నడుస్తుంటాయి, కార్లు. ఆ కార్ల కింద, చక్రాల కింద, పయ్యాల కింద వచ్చిన నీళ్లు విగ్రహం మీద లోపల పడుతుంటాయి. ఇట్లా మెయిన్ అది కారణం. ఇటువంటి మనము అమ్మవారిని ఎంత నీట్గా చూసుకుంటాము, ఎంత భద్రంగా చూసుకుంటాము, ఇంత పడొద్దు, ఏది పడొద్దు అన్నట్టు పూజ చేసిన తర్వాత కూడా మిగతా నీళ్ళు, ఏ నీళ్ళు కూడా మనం పెట్టకుండా ఉంటాము. అటువంటి ఈ రోడ్డు మీద పోయే నీళ్లు పడుతుంటే ఎంత చండాలంగా అనిపిస్తుంది. అట్లానే అమ్మవారిని చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే గేట్ అక్కడ కనబడుతుందో అది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్ళి ఇక్కడికి వీళ్ళు తాజ్కి బంజారాకు వచ్చే వాళ్ళు ఎవరైనా అతిథులు ఖచ్చితంగా ఇదే గేట్ ఎంట్రన్స్, మళ్ళీ ఎగ్జిట్ కూడా ఇట్లే ఉండేది. సో అందుకే ఈ టెంపుల్కి సంబంధించి మేము ఉన్న ప్లేస్లోనే దాన్ని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి చెప్తున్న టెంపుల్ మొత్తం కిందికి అయింది. ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు వాటర్ కూడా ఇక్కడ మొత్తం వాటర్ స్టాగ్ అయ్యి మొత్తం అక్కడికి లోపలికి అమ్మవారి విగ్రహం మీద పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒకప్పుడు చెరువులో కూడా మేము స్నానాలు చేసాము. ఇక్కడ బోనాలు పండుగ కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడే మేము గణేష్ నిమజ్జనం కూడా చాలా వరకు పెద్ద ఎత్తున జరుపుకునేది. ఈ చెరువులో అంత మంచిగా ఉండేటి వాటర్, ఈత కొట్టే వాళ్ళమంటే అర్థం చేసుకోండి. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రేమ్నగర్ కానీ ఈ చెరువు పక్కన ఉండే కాలనీలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 6 అయితే దోమల బాధ కానీ లేకపోతే స్మెల్ కానీ భరించలేనంత స్మెల్ కూడా వస్తుంది. సో అధికారులు ఇప్పటికైనా హైడ్రాకి సంబంధించి కానీ లేకపోతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్రన్న స్పందించి ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడి టెంపుల్ అభివృద్ధితో పాటు చెరువు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగుల కోసం, తాజ్ బంజారా హోటల్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.